నమస్తే, వెల్కమ్ టు విజీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు. అమీర్పేటలో సుబ్బయ్య హోటల్ ప్రారంభించిన హోమ్ మినిస్టర్ మహమూద్ ఆలీ. పోలీసు కస్టడీలో డ్రగ్స్ కేసు నిందితులు 4 రోజుల పాటు విచారించే అవకాశం. షాద్ నగర్ లో ఘనంగా శివపార్వతుల కళ్యాణం. తిలకించిన అశేష జనం. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ మహనీయుడి ఆశయాలను కొనసాగించేందుకు యువత ముందుండాలని సూచించారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు నాయకులు, ప్రజలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలా ఉన్నట్టుగా అలా ముందట ప్రభాకర్ గారు ఏదైనా అలా ముందట అనొద్దని నాకు అలవాటు లేదు, నాకు అవసరం. సామాజిక విప్లవ రథసారథి, నవభారత నిర్మాణ మరికొద్ది సేపట్లో పెద్దలు సభా వేడుకలకు రాబోతా ఉన్నారు. భారత రాజ్యాంగ రచనా శిల్పి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల భాగంగా 14వ ఏప్రిల్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 131వ జయంతి సందర్భంగా అందరికి కూడా వారి యొక్క ఆశయాలు, వారి యొక్క రాజ్యాంగ నిర్మాత, వారి ఆశయాలు కూడా ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము, భారత ప్రభుత్వము. అంబేద్కర్ గారి పట్ల అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భక్తి భావనతో, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ రాష్ట్రము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రూపొందించిన విధానంలోనే తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాము. ఈరోజు నిర్మల్లో మంచి ఈ ట్యాంక్ బండ్ పైన బ్రహ్మాండమైనటువంటి హాస్య విగ్రహం అప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నాము. మరి ఇప్పుడు అదే 5 కోట్ల రూపాయలతోని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భవనము ఎన్నో సంవత్సరాలు వచ్చినటువంటి పెండింగు అది పూర్తయింది. 18వ తేదీన గౌరవ మంత్రివర్యుడు కొప్పులీశ్వర్ గారితో అది ప్రారంభోత్సవం ఉన్నది. దానివల్ల ఈ నిర్మల్లో ఉన్నటువంటి సామాజిక పరంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో స్టడీ సర్కిల్ కానీ, ఇంకా ఎన్నో ట్రైనింగ్ అవకాశాలు కానీ, ఇప్పుడు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయి ఆ ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో మరి అక్కడ ఆ కమ్యూనిటీ హాల్లో, ఆ యొక్క హాలులో మనం శిక్షణ ఇవ్వడానికి కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి నిర్మల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు, ప్రతిష్ట అనేది ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మరి మనము ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. కళ్యాణాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చెంచల్గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న డ్రగ్స్ కేసు నిందితులు అభిషేక్ అనిల్ను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని 4 రోజుల పాటు విచారించనున్నారు. అమీర్పేటలో ఏర్పాటు చేసిన కాకినాడ సుబ్బయ్య హోటల్ను హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ ప్రారంభించారు. మంచి నాణ్యమైన ఫుడ్ అందిస్తున్న సుబ్బయ్య గారి హోటల్ మేనేజ్మెంట్, కుటుంబ సభ్యులను హోమ్ మినిస్టర్ అభినందించారు. ఇక్కడే చూడండి. थोड़ा बैक आ जाओ भैया. सर सर కొద్దిగా బ్యాక్ రండి సార్. సార్ ఒక్కసారి చూడండి. సార్ ఇటు చూడు. ఫోటోగ్రఫీ సరే మొబైల్ చూడాలి. ఇంకా అమీర్పేటలో సుబ్బయ్య హోటల్ వెజ్ హోటల్ ఉంది. చాలా బాగా పేరుంది. చాలా బ్రాంచెస్ ఉంది. నాకు మొత్తం తెలంగాణలో బ్రాంచెస్ ఉంది. హైదరాబాద్లో 5-6 బ్రాంచెస్. చాలా మంచి క్వాలిటీ ఫుడ్ తయారు చేస్తున్నారు. ఈరోజు అమీర్పేటలో ఇనాగ్రేషన్ చేశారు. మీ పార్ట్నర్స్ మీ సుబ్బయ్య గ్రాండ్ సన్ రమేష్ గారు, గుప్తా సార్, రమేష్ గారు, అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పేరు పెడుతూ శుభాకాంక్షలు చెప్తున్నాను. ముషిరాబాద్ నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముట్టా జయసింహ, తెరాస నాయకులు, సీనియర్ నాయకులు, ఎంఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. జై భీమ్, జై భీమ్. అందరికీ నమస్కారాలు.
ఈనాడు యావత్ భారతదేశంలో కూడా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన గౌరవనీయులు పెద్దలు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జన్మదినం సందర్భంగా ఎక్కడ చూసినా కానీ పట్టణాలు గ్రామాలు ఎక్కడ చూసినా చాలా పెద్ద ఎత్తున ప్రజలు సంబరాలు జరుపుకున్న సంగతి తెలియజేస్తున్నాను. ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు, మరి అన్ని కులాలకు అన్ని మతాలకు చెందిన వ్యక్తి, ప్రతి ఒక్కరి వ్యక్తి ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రచించిన రాజ్యాంగం వల్ల పేదలకు కానీ ప్రతి ఒక్కరికి సమున్నత న్యాయం లభిస్తున్నదంటే దాని కారకుడు మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సంగతి తెలియజేస్తున్నాను. రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన ప్రతి విషయము ఈనాడు కళ్ళ గట్టిన కనబడుతున్నది. ఎవరు అగ్రవర్గాలు వర్ణాలు కానీ ఎవరైనా మరి పెత్తందారులు కానీ ఎవరైనా ఏం చేసినా కానీ మరి దళితులకు, బీసీలకు, అణగారిన వర్గాలకు ఎంతో మేలు జరిగే విధంగా ఆనాడు ఆయన ముందు చూపుతో రాజ్యాంగం రచించడం జరిగింది. మరి దానికి అనుగుణంగా భారతదేశంలో మరి 132 సంవత్సరాల క్రితం ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మరి అంటరానితనంతో సాంఘిక బహిష్కరణకు గురై ఆ రోజుల్లో మరి ఎవరు కూడా చదువుకోనంత ఉన్నతమైన విద్యను అభ్యసించి మరి ప్రపంచంలోనే రాజకీయవేత్తల్లో ఎవరు కూడా ఇన్ని డిగ్రీలు సంపాదించిన నాయకులు లేరు. మరి అంబేద్కర్ లాంటి గొప్ప నాయకుడిని మరి అట్టడుగు వర్గాలు కుటుంబంలో జన్మించి ఈ దేశానికి దశ దిశ నిర్దేశించి మరి ఈరోజు జరుగుతున్న చట్టాలు కానీ రాజ్యాంగాలు కానీ అన్ని కూడా అన్ని వర్గాలకు అంబేద్కర్ అంటే ఏ ఒక కులానికో మతానికో పరిమితం కాదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోనే పనిచేయాలి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోనే వాళ్ళు నివసించాలి. వారు అన్ని కూడా మరి వారు ఒక వర్గానికి కాకుండా ఇటు దళితులకు, అటు మహిళలకు, అటు మైనార్టీలకు, ఇటు బలహీన వర్గాల అందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలను అందించే రకంగా వారు రాజ్యాంగాన్ని నిర్మించడం వల్లనే ఈరోజు అధికారంలో ఎవరున్నా మరి వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటించి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో జన్మించడం భరత జాతి చేసుకున్న అదృష్టమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నగర శివారు రాజేంద్రనగర్ లో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజేంద్రనగర్ నియోజకవర్గం అంటే ఒక కంచుకోట. మరి మన అన్న నాకు ఉన్నటువంటి స్నేహం ఎటువంటి అంటే మాకు వారికి మరి ఉత్సవ కమిటీ తరఫు నుంచి మా యొక్క విన్నపాలు, మా యొక్క నివేదిక, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయన్న. ఆ యొక్క సమస్యలు వారు మన పార్లమెంట్ సభ్యులు మరి రంజిత్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసినారు. మా స్థానిక ప్రతి సంవత్సరం కూడా మనము ఆయన ఆశయాలు, ఆయన అడుగుబాటలో నడుస్తూ మనం ఈ స్థాయికి రావడం కూడా నిజంగా కూడా ఆయన రాసిన రాజ్యాంగం మనం ఎంతవరకు ఎదుగుతున్నాం మనం ఒకసారి ఆలోచిస్తున్న అవసరం మనకు అందరికీ ఉంది. ఏదేమైనా ఆనాడు 131 సంవత్సరం అంటే ఆనాడు ఏ విధంగా ఉండి పోరాడినారు, ఈనాడు ఏ విధంగా రాజ్యాల గురించి పోరాడుతూ మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఆనాడైనా అందరికి హక్కులు ఇచ్చి ప్రతి వాడు హక్కు ఉండాలి,
ఓటు హక్కు ఉంటేనే రాజకీయాలకు రాగలుగుతారు, ఏదన్నా కానీ ఎదగలుగుతారు అని చెప్పి మనందరూ కూడా ఈరోజు ఈ స్థాయి చూడడం, ప్రపంచ దేశాలనే ఇవాళ ఆయన జయంతి జరుపుకుంటారంటే మనము ఎంత సంతోషపడాలి, మనకు మరి ఆలోచించే అవసరం పడుతుంది. కొన్ని ఉంటాయి, చాలామంది ఇప్పటిదాకా రాజుగారు డేవిడ్ కూడా అంటున్నాడు చాలా కష్టాలు, ప్రతి జాగాలో కష్టాలు ఉంటాయి, కష్టాలు లేకుండా ఏ మానవుడు లేడు, ఏ రాజకీయం లేదు, ఎవరు లేదు. కానీ దాన్ని ఎదుర్కొని మనం ముందు పోయినప్పుడే రాజకీయం చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. ఏదేమో అంబేద్కర్ విగ్రహానికి మొన్న నేను చెప్పిన తర్వాత అన్న రంజితనంతో కూడా చెప్పడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. చేస్తాం, అడగంగానే కావాలండి. అంబేద్కర్ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఎంఐఎం పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజేంద్రనగర్ డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీర్జార్ అహ్మద్ బేగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. राजेंद्र नगर कमान के पास, जो कि आज बाबा साहेब अम्बेडकर के जयंती के मौके के ऊपर मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से यहाँ पर बाबा साहब अम्बेडकर को उनके पुतले के ऊपर फूल का हार पहनाया गया, क्योंकि आज आप देखिए राजेंद्र नगर असेंबली हल्के में जय मीम जय भीम बोलते हुआ मजलिस इत्तेहादुल मुस्लिमीन हर तबक़ात का काम कर रही है। आज का जो प्रोग्राम हमारे रियाज भाई राजेंद्र नगर बस्ती में से जुलूस की शक्ल में आकर यहाँ पर ये बाबा साहब अम्बेडकर का जो प्रोग्राम करे हैं, मैं उनका भी शुक्रिया अदा करना चाहता हूँ। और एक बात भी बोलना चाहता हूँ, हमेशा हमारे पार्टी के प्रेसिडेंट जनाब बैरिस्टर असदुद्दीन ओवैसी साहब पार्लियामेंट हो या कहीं भी रियासत में कुछ भी प्रोग्राम हो, हर जगह बाबा साहब अम्बेडकर का नाम लेते हैं और जय भीम बोलते हैं। तो मैं यही बोलना चाहता हूं कि राजेंद्र नगर असेंबली हल्के में दलित और जय भीम और जय मीम का नारा देते हुए हम लोग पूरे भाई लोग काम करेंगे। आज का इतना बड़ा प्रोग्राम यहाँ पर जो लगाए हैं, वो ऑर्गेनाइजर को भी मैं मुबारकबादी देना चाहता हूँ कि हम भी आपके साथ हैं, बराबर आपके खांदे को खांदा लगाकर हम साथ रहकर काम करेंगे। शुक्रिया, खुदा। తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం అయ్యప్ప స్వామి సేవా సమితి అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవరపల్లి డివిజన్ కాటేదన్ టీఎన్జీఓఎస్ కాలనీలో శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే ప్రకాష్ అన్న, జనసేన అధ్యక్షుడు రామగౌడ్ పాల్గొన్నారు. రక్తదానం చేసిన ప్రజలకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు.
మెట్పల్లిలో తమ మాతృమూర్తి గంగామణి జ్ఞాపకార్థం వారి కుమారులు డాక్టర్ బెజ్జారపు శ్రీనివాస్, డాక్టర్ బెజ్జారపు రాము వెంకటేష్ రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. గంగామణి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని రోగులకు ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 600 మంది ప్రజలు ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని నిర్మించినాము. ఇందులో చాలామంది రోగులు రావడం జరిగింది. ఇంకా చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే వివిధ రకాలైనటువంటి రోగాలకు డాక్టర్ వీరాము, డాక్టర్ బి శ్రీనివాస్, తర్వాత డాక్టర్ బి మురళి ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్మించబడుతుంది. దాదాపు 300 మంది రోగులు ఉచితంగా మందులు ఇచ్చినాము. మందులు తీసుకొని కూడా జరిగింది. శిబిరం 3 గంటల వరకు ఉంటుంది, కానీ ఇంకా దీన్ని పెంచే అవకాశం ఉన్నది. దాదాపు ఇంకా 6 గంటల దాకా ఉండే అవకాశం. ఓకే, ఈరోజు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగకర్త అయినటువంటి వారి యొక్క 131వ జయంతి సందర్భంగా మన రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మనందరం ఇక్కడ కలవడం జరిగింది. ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి చేసుకోవడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఇంపార్టెంట్ స్లోగన్ ఇచ్చారు. కుల మత భేద ఎలాంటి అభిప్రాయాలు లేకుండా ఆయన సమాజం కోసం పాటుపడినటువంటి వ్యక్తి. మన మహాత్మా పూలే గారి యొక్క అనుచరుడిలాగా మహాత్మా పూలే గారు చనిపోయిన తర్వాత ఈయన పుట్టడం జరిగింది. పూలే గారు 1890లో చనిపోయాడు. ఈయన 1891 ఏప్రిల్లో పుట్టాడు. ఈ ఏప్రిల్ అనే మంత్లో మన దేశానికి మంచి మంచి సంఘ సంస్కర్తలు మహానుభావులు జన్మించినగా మనం భావిస్తున్నాము. కాబట్టి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం చిట్కూల్ గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను గ్రామ సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, పంచాయతీ సెక్రటరీ కవిత, గ్రామ వార్డు సభ్యులు, దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు. అమీర్పేటలో సుబ్బయ్య హోటల్ ప్రారంభించిన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ. పోలీసు కస్టడీలో డ్రగ్స్ కేసు నిందితులు 4 రోజుల పాటు విచారించే అవకాశం. షాద్ నగర్ లో ఘనంగా శివపార్వతుల కళ్యాణం. తిలకించిన అశేష జనం.